అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఒక 30 రోజుల ప్రణాళికతో ముందుగా పరీక్షలను ప్రకటించడం జరిగింది. అందులో దాదాపుగా 11 పరీక్షలు అయితే నిర్వహించాము. సో ఈరోజు అయితే 11 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్, అదేవిధంగా టాప్ స్కోరర్ గురించి మనం చెప్పుకుందాం. సో అయితే ఈ ఎగ్జామ్స్ అనేవి మళ్ళీ ఆపేయడం జరిగిందని చాలామంది అడిగారు. సో డ్యూ టు కోవిడ్ వల్ల, సో మనకి లాక్డౌన్ ఉండడం వల్ల, ల్యాబ్కి అందుబాటులో ఉండకపోవడం, టెక్నీషియన్ అందుబాటులో లేకపోవడం వల్ల ఎగ్జామ్స్ అయితే తాత్కాలికంగా నిలిపారు. అండ్ అయితే అదే షెడ్యూల్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసి మళ్ళీ మేము ముందుకు వచ్చాం అనమాట ఇప్పుడు. సో ఇప్పటి వరకు అయితే మనకు 10 ఎగ్జామ్లు అయితే మీకు పెట్టడం జరిగింది. సో తర్వాత ఎగ్జామ్స్ అయితే ఆపేశారు. సో ఇప్పుడు మిగతా ఎప్పుడు అవుతాయనే దాని గురించి చూద్దాం. సో లాస్ట్ ఎగ్జామ్ అయితే మనకి May 3న అయ్యింది. తర్వాత ఎగ్జామ్ అయితే May 12న, అంటే ఈరోజు 10, ఇంకా 2 డేస్లో మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుండి అన్ని రీషెడ్యూల్ చేయడం జరిగింది. ఈ యొక్క PDF అనేది కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరిగింది. మీరైతే చూసి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాం. అండ్ మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే మా తెలుగు యూట్యూబ్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో వీడియో కంటెంట్ అనేది, ప్రీవియస్లో పెట్టిన ఎగ్జామ్స్ అనేవి, అండ్ తొందరలో మీకు లైవ్ క్విజెస్ అనేవి కూడా రాబోతున్నాయి. సో యాప్లో మాత్రమే అవి నిర్వహించడం పాసిబుల్ అవుతుంది కాబట్టి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీలో ఎవరైనా 10th క్లాస్ స్టూడెంట్స్కి సంబంధించి రిలేటివ్స్ ఉన్నట్లయితే వాళ్ళకైతే సజెస్ట్ చేయండి. మొబీ టీచర్ అనే యాప్ ఉంటుంది. ఇందులో 10th క్లాస్ అండ్ పాలిసెట్ అండ్ అదేవిధంగా IIIT ఎంట్రన్స్ టెస్ట్ కూడా సంబంధించిన కంప్లీట్ నోట్స్ అయితే ఉంటుంది. దీన్ని కూడా మీరు సజెస్ట్ చేస్తారనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనకి న్యూ షెడ్యూల్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మీకు 13th మీకు 12th మళ్ళీ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 12th అనేది మళ్ళీ ఎప్పటిలాగే ఎగ్జామ్స్ అనేవి మీకు ఈవినింగ్ 7 PM రావడం జరుగుతుంది. సో లాస్ట్ జరిగినటువంటి ఎగ్జామ్లో టాప్ స్కోరర్ ఎవరో ఒకసారి చూద్దాం. సో లాస్ట్ జరిగినటువంటి 11th ఎగ్జామ్లో అయితే మనకు టాప్ స్కోరర్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే హరిబాబు గారు ఫ్రమ్ నెల్లూరు. సో 34 మార్క్స్ తీసుకొచ్చారు అవుట్ ఆఫ్ 40. కంగ్రాచులేషన్ అండి హరిబాబు గారు, మీకు మా నుండి అండ్ మా తెలుగు యూట్యూబ్ ఫ్యామిలీ నుండి అందరికి కూడా మీకు కంగ్రాచులేషన్. అండ్ సెకండ్ ప్లేస్లో అయితే పఠాన్ సల్మాన్ ఖాన్ గారు ఫ్రమ్ నెల్లూరు. ఈయన 32 మార్క్స్ తీసుకొచ్చి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కంగ్రాచులేషన్ అండి మీకు కూడాను. ఇక థర్డ్, ఫోర్త్ ప్లేస్లో అయితే సో మీనా అండ్ సౌజన్య, మీనా ఫ్రమ్ శ్రీకాకుళం, సౌజన్య ఫ్రమ్ కృష్ణ 30 మార్క్స్ అవుట్ ఆఫ్ 40తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఫోర్త్ ప్లేస్లో అయితే SS అండ్ R మోహన్ రావు గారు, SS ఫ్రమ్ ప్రకాశం అండ్ మోహన్ రావు గారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి. సో ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో అయితే అండ్ రాధా అండ్ తనుజ ఫ్రమ్ అనంతపురం, తనుజ ఫ్రమ్ శ్రీకాకుళం ఉన్నారండి. అండ్ నెక్స్ట్ ప్లేస్లో అయితే రాధా అండ్ ఉమా మళ్ళీ ఉన్నారు. సో ఈ విధంగా అయితే మా ఎగ్జామ్స్ని ఆదరిస్తూ అండ్ మీరు ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేసినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ అండ్ వాళ్ళు ధన్యవాదాలు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేటటువంటి రీషెడ్యూల్ చేయడం జరిగింది. సో 12th మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. అభ్యాసనం ప్రభావితం చేసే కార్యక్రమాలు, సైన్స్లో బోధనా ఉపకరణాలు, 7th క్లాస్ సోషల్ 1 to 5th లెసన్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం 11th ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ చేద్దాం. సో ఈ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటి, సో దానికి రైట్ ఆన్సర్లు ఏంటి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. అయితే ఒక 2 ప్రింటింగ్ మిస్టేక్స్లు ఉన్నాయి. సో టైపింగ్ మిస్టేక్స్ ఉండడం వల్ల 2 అయితే ఒకేలాంటివి 2 సార్లు రిపీట్ అవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. క్రింది వాటిలో అభ్యసనంలో పరిగణింపే అంశాలు ఏవి? అభ్యసనంకి చెందినవి ఏవంటే అవి కేవలం మనం అనుభవం వల్ల కానివ్వండి, లేకపోతే శిక్షణ ద్వారాగానే రావాలి. అలాంటి వచ్చే వాటినే మనం అభ్యసనాలు అంటాం. కానీ ఈ అనుకరణ అనేది, సహజాతాలు అనేవి, ప్రతిక్రియలు అనేవి సో అభ్యసనంకి సంబంధం లేదు. కేవలం వివేచనం అనేది మనకి అభ్యసనం ద్వారా వస్తుంది. కాబట్టి ఆప్షన్ 4, 4 మాత్రమే రైట్ ఆన్సర్. ఈ ఒక వ్యక్తి అభ్యసనంలో భాగంగా రాయడం, మాటలను చేస్తున్నాడు అంటే ఆల్రెడీ అభ్యసనం జరిగిపోయింది. సో అభ్యసనం జరిగిపోయిన తర్వాత వచ్చే ప్రక్రియలు ఏమని పిలుస్తారని అడిగాడు అనమాట. సాధారణంగా అభ్యసనంలో 3 దశలు ఉంటాయి. మొదటిది ప్రవేశం, రెండోది ప్రక్రియలు, మూడోది మనకి ఉత్పన్నాలు అనమాట. కాబట్టి ఇది ఏమవుతాయి, ఉత్పన్నాలకు సంబంధించి అవుతుంది. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు. సో సరికాని వాక్యం అంటే అభ్యసనం అనేది అనుభవం వల్ల వస్తుంది, శిక్షణ వల్ల వస్తుంది, ఇది దాదాపు శాశ్వతమైన మార్పు. కానీ ఇది అనువంశికతపైన ఆధారపడి ఉంటుంది అనేది కాదు. కాబట్టి 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథాన్ని రాసింది డెసికో అండ్ క్రాఫర్డ్ అండి. తర్వాత పునర్బలనం ఆచరణ ఫలితంగా జీవిలో ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే, సో ఇదైతే కింబులే లేదా కింబల్ ఏదైనా ఒకటేనండి. సో దీని రెండులో ఏది రాసినా రైట్ ఆన్సరే. సో కీ అనేది ఎడిట్ చేయడం జరిగింది. అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు.
ఇది పునర్బలంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుందని చెప్పింది. సో కింబల్ లేదా కింబిల్ అండి. సో మళ్ళీ రిపీట్ అయ్యింది. సో దీంట్లో కూడా 2 or 3 మీరు రాయొచ్చు. ఒక ఉద్దీపన పట్ల అనుభవం పొందక ముందు ఉండే ప్రవర్తన ఏమని పిలుస్తారు అంటే, మన ప్రవేశంకు ముందు ఒక ఉద్దీపనకు మనం ఇచ్చే ప్రవర్తననే మనం ఏమంటాము, మనం తొలి ప్రవర్తన అని పిలుస్తాం అనమాట, లేదా ప్రారంభ ప్రవర్తన అని పిలుస్తాము. హంటర్ ప్రకారం అభ్యాసనం అనగానేమి, ఇక్కడ డెఫినేషన్ అడగడం జరిగింది. అనుభవం శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పునే అభ్యసనం అంటారని హంటర్ చెప్పడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అభ్యాసనం కొనసాగుతూ ఉండేటప్పుడు, అది చూసారా, అభ్యాసనం కొనసాగుతుండేటప్పుడు చేసేటటువంటి ప్రతి కృత్యం కూడా మనకి ఎందులోకి వస్తుంది, ప్రక్రియలోకి వస్తుంది. కాబట్టి విశ్లేషించడం కానీ, స్మృతి కానివ్వండి, ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి అంటే ప్రక్రియలోకి వస్తాయి. కింది వాళ్ళు అభ్యసనంకు చెందనది, ఓకే, చెందినది అని వచ్చింది, చెందనది అండి, చెందనిది. సో ఇక్కడ అభ్యసనం అనేది పరిణితి వల్ల వచ్చే మార్పును సూచిస్తుంది అన్నాడు. సో ఇది కాదు. అభ్యసనం అనేది అనుభవం వల్ల వచ్చే మార్పు సరైనదే, శిక్షణ వల్ల వచ్చే మార్పు సరైనదే, కానీ పరిణితి వల్ల వచ్చే మార్పు అనేది సరైనది కాదు. తర్వాత ఇక్కడ మనకి మ్యాప్స్ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఇదంతా కూడా న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను గుర్తించడానికి ఉపయోగించే పదం రాజకీయ పటాలండి. మ్యాప్ అనేది మప్ప అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సో అంతేకాకుండా 5,000 నుండి 10,000 మీ అడుగులు ఎత్తు ఉంటే దాన్ని సాధారణ బ్రౌన్తో సూచిస్తారు. సో 10,000 కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడైతే దీన్ని తెలుపు రంగుతో సూచిస్తారు. ఒక పటంలో నల్లని చుక్కలు ఉంటే దేన్ని సూచిస్తాయంటే భవనాలను సూచిస్తాయి. క్రింది వాటిలో అంధ విద్యార్థులకు అత్యంత ఉపయోగపడే పటాలను ఏమని పిలుస్తారంటే రిలీఫ్ పటాలు అంటారు. ఇవి ఉబ్బెత్తుగా ఉంటాయి, 3Dగా మనం తయారు చేస్తాం కాబట్టి అందులో ఈజీగా తడుముకుంటూ దాన్ని అయితే చెప్పగలుగుతారు. అండ్ భారతదేశం నదులు అన్నీ పాఠ్యాంశం బోధించడానికి అనువైన పటం ఏదంటే భౌతిక పటాలండి. సో భౌతిక పటాల్లో మనకి ఏం కనిపిస్తాయంటే భౌతిక భూస్వరూపాలు అనేవి, నదులు అనేవి కనిపిస్తాయి. కాబట్టి భౌతిక పటాలు అనేవి సరైనవి. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్లో చిన్న మిస్టేక్ పడింది. రిలీఫ్ పటాలు తయారు చేయడానికి ఉపయోగపడే దేనికి ఉపయోగపడతాయని అడగాల్సింది. ఇక్కడ రిలీఫ్ పటాలు అనేవి లోయలు, పర్వతాలు, పీఠభూములను ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఇది 2019లో డిఎస్సిలో కూడా అడగడం జరిగింది. సామ్రాజ్యం యొక్క ఆవిర్భావనము, విస్తరణ, అభివృద్ధి వంటి క్రమాలు చెప్పాలంటే మనం ఒక క్రమ పద్ధతిలో చెప్పాలి. సో క్రమ పద్ధతిలో చెప్పాలంటే మనకు ఉపయోగపడేది వంశావళి చార్ట్ అయితే కరెక్ట్ సరిపోతుందని, మిగతా ఏవి కూడా మీకు సరిపోవు. కేంద్ర, రాష్ట్ర మరియు నగర పాలన విధానాలని సూచించడం ఉపయోగపడే చార్ట్ని మనం ఏమని పిలుస్తామంటే, ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాము, ఫ్లో చార్ట్ అండి. సో ఫ్లో చార్ట్ అన్నా ప్రవాహ చార్ట్ అన్నా ఒకటే. సో మీకు మిమ్మల్ని తెలుగులో అడగడం జరిగింది. ఫ్లో చార్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో వ్యక్తులు మరియు వారి గురించి సమాచారం తెలియజేయడానికి ఉపయోగపడేది ఫ్లిప్ చార్ట్ అండి. సో ఫ్లిప్ చార్ట్ అంటే ఎలా ఉంటుందో కింద తర్వాత క్వశ్చన్లో మీకు అడగడం జరిగింది. 2 అర్ధభాగాలు కలిగిన ఒక పేజీలో ఉంటూ ఒకవైపు చిత్రము మరోవైపు సమాచారం ఉండే చార్ట్ని ఏమని పిలుస్తామంటే ఫ్లిప్ చార్ట్ అంటామండి. సో ఇది ఇవ్వడం జరిగింది. ధరలు, డిమాండ్ మరియు మధ్య గల సంబంధాన్ని సూచించడానికి ఉపయోగపడే గ్రాఫ్ని ఏమని పిలుస్తామంటే లైన్ గ్రాఫ్ అని పిలుస్తాము. తర్వాత ఒక వ్యవస్థలో స్త్రీ మరియు పురుషుల మధ్య ఉండే అవసరాలను సూచించడానికి ఉపయోగపడే గ్రాఫ్ ఏది అంటే, ఇటు స్త్రీలు అటు పురుషులకు ఉండే అవసరాలను మనం సూచిస్తుంటాము. ఇద్దరికి అవసరమైన వస్తువులను కూడా మధ్యలో సూచిస్తాం. సో దీన్నే మనం వెన్ గ్రాఫ్ అండి. ఒక కుటుంబంలో వివిధ ఖర్చులు బోధకులు కాదండి, ఖర్చులు, అదేవిధంగా దాన్ని ఏమని పిలుస్తాం మనం పొదుపులండి. పొదుపులను సూచించడానికి ఉపయోగపడే గ్రాఫ్ ఏది? సో కుటుంబము అనేసరికి ఈజీగా మీరు చెప్పొచ్చు పై గ్రాఫ్ అండి. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల సహకారంతో గ్రామంలో మొక్కలు నాటే కృత్యాన్ని నిర్వహించాడు. ఈ పనిని ఈ విధంగా మనం తెలియజేయవచ్చు అంటే పాఠశాలను సమాజం వద్దకు తీసుకువెళ్ళడం అని చెప్తాం. ఇది కూడా ఒక డిఎస్సీలో అడగడం జరిగింది. క్రింది వాళ్ళు వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. ఇప్పుడైతే మనం బయాలజీలోకి వచ్చాం. సో ఇక్కడ కీలం కానీ, కీలాగ్రం కానీ, అండాశయం కానీ స్త్రీ పరిచుత్పత్తి వ్యవస్థకు అయితే, కేసరం అనేది పురుష పరిచుత్పత్తి వ్యవస్థ కాబట్టి చెప్పొచ్చు. మొక్కకు పుష్పానికి కలిపి భాగాన్ని ఏమని పిలుస్తారంటే పుష్ప వృంతం అని పిలుస్తాము. సో ఇక్కడ క్రింది వాటిలో అసంపూర్ణ పుష్పం కానిది. అసంపూర్ణ పుష్పం అంటే మనకి ద్విలింగ పుష్పం అని చెప్తామండి. ఇక్కడైతే తూటి పూలు అండి. సో దోసకాయ కానీ, బొప్పాయి కానీ, సొరకాయ కానీ ఇవన్నీ ఏకలింగ పుష్పాలు, అందులో పూర్తిగా ఉండవు కాబట్టి వీటిని అసంపూర్ణ పుష్పాలు అని పిలుస్తారు. క్రింది వాటిలో పుష్పకాలు వర్గాలకు చెందినటువంటి పుష్పం ఏది? సో పుష్పకాలు అంటే ఒక పుష్పంలోనే అనేక పుష్పాలను కలిగి ఉంటే దాన్ని పుష్పకాలు అని పిలుస్తారు. సో పొద్దుతిరుగుడు అండి. సో నిజానికి ఒక పువ్వులా కనిపిస్తుంది కానీ ఆ పుష్పంలో చాలా చిన్న చిన్న పుష్పాలు అనేవి ఉంటాయి కాబట్టి దీన్ని పొద్దుతిరుగుడు అనేది పుష్పకాలు అని పిలుస్తాం. పుష్పం కాదు, పుష్పకాలు. ఇందులో చిన్న చిన్న పుష్పాలు అనేవి ఉంటాయన్నమాట. రూపాంతరం చెందిన కాండం నుండి కొత్త మొక్కను ఉత్పత్తి చేసే
చేసే మొక్క భాగం ఏది అంటే బంగాళదుంప అండి. బంగాళదుంప నుండి కాండం నుండి దుంప అని పిలుస్తాం, అది దుంప కాదండి, అది కాండం అనమాట. తర్వాత అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఈ జీవి నుండి తయారు చేశాడు. నిజానికి అయితే శిలీంధ్రాలు అండి, శిలీంధ్రాలను మనం ఏమంటాం ఫంగి అని పిలుస్తాం, ఫంగి నుండి తయారు చేశాడు. సాధారణంగా జిల్లేడు మొక్క విత్తనాలు దేని ద్వారా అంటే గాలి ద్వారా వ్యాపిస్తాయి. అదేవిధంగా ఒక ఆవాల మొక్క నుండి ప్రపంచమంతా ఆవాలు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 6 సంవత్సరాలు కానీ మనం ఆ మొక్కను విడిచిపెట్టినట్లయితే ప్రపంచం మొత్తం ఆవాల మొక్కతో నింపేస్తుంది అనమాట. అంతర్జాతీయ జల దశాబ్దంగా ఈ మధ్య కాలాన్ని ఉపయోగించారంటే 2005 నుండి 2015 మధ్య ఉన్న కాలాన్ని అంతర్జాతీయ జల దశాబ్దంగా నిర్వహించడం జరిగింది. క్రియాశీల మురుగులో నీరు ఎంత శాతం? 97% అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. శుభకార్యాల్లో కాళ్ళకు వేసుకునే పారాలలో ఈ 2 పదార్థాలు కలిపి ఉపయోగిస్తారని అడిగారు. సో పసుపుతో మనకి కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే, కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే మనకి ఏంటంటే సున్నపు తేట అండి. పసుపు సున్నపు తేట కలిపి రాయడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత మనం చూస్తే వెనిగర్ మరియు వంట సోడా కలిపిన మనకు విడుదలయ్యే వాయువు. సో వెనిగర్ అనేది మనకి ఆమ్లము, వంట సోడా అనేది మనకి ఒక లవణము. ఈ రెండు కానీ మనం కలిపినట్లయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది. గాల్వనైజేషన్ అనగానే ఏమిటి అని అడిగారు అనమాట. ఒక లోహం పైన మరో లోహ పూత వేస్తే దాన్ని గాల్వనైజేషన్ అని పిలుస్తాము. ఓకే, తర్వాత మనం చూస్తున్నట్లయితే క్రీస్తకం 1730 సంవత్సరంలో అమృతదేవి నాయకత్వం ఈ వృక్షాల సంరక్షణకు గాను 350 మంది వైష్ణవులు తమ ప్రాణాలను కోల్పోయారన్నారు. ఇక్కడైతే మనకి ఖజారి వృక్షాలు అంటారండి. ఈ ఖజారి వృక్షాలను కాపాడడం కోసం వైష్ణవదేవి అమృతదేవి నాయకత్వంలో ఈ వైష్ణవులు అనేవాళ్ళు అంటే వాళ్ళ చెట్లను కౌగిలించుకోవడం, తర్వాత చెట్టుతో పాటు వాళ్ళను కూడా నరికేయడం జరుగుతుంది. సో దీన్ని ఏం చేస్తారంటే ఖజారి వృక్షాలను కాపాడుకోవడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఇదే మనకి చిప్కో ఉద్యమానికి కూడాను సహకరించడం జరుగుతుంది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో సాలమెండర్లు ఉడతలు గల అటవీ ప్రాంతం ఈ జిల్లాలో కనిపిస్తుంది. అంటే ఈ సాలమెండర్లు కానివ్వండి ఎక్కువగా కనిపించేది మనకి కర్నూలులో కనిపిస్తాయండి, కర్నూలు అడవుల్లో అయితే కనిపిస్తాయి. సో గైస్ ఇదైతే మనకి 11th టెస్ట్ అనమాట. సో ఈ 11th టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో న్యూ షెడ్యూల్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది తొందరలో మీకు 12వ తేదీన రాబోతుంది. సో ఈ ఎగ్జామ్ని కూడా మీరు ఆదరిస్తారండి, అదేవిధంగా ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.